సక్సెస్ఫుల్ గా విజయం సాధిస్తాం నమ్మకం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రజలు మాకు ఇచ్చారని మీ ద్వారా కోరుకుంటాం. రైట్. శివపార్వతి గారు, మధ్యలో ఏంటండి ఏదో కింద మీద పడి మీరు ఈ ప్రయత్నం చేసి కలిసికట్టుగా పాప ఆయన పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం వల్ల ఇదంతా జరిగిన తర్వాత కేఏ పాల్ గారు హఠాత్తుగా మీ మీద పడిపోయారు 500 కోట్లు అంటూ ఉరువురు మంగళం మీద పడ్డట్టు. అసలు ప్రధాన పార్టీలను వదిలేసి మీ జోలికి రావటం వెనక కారణం ఏంటి, కుట్ర ఏంటి? సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. కేఏ పాల్ గారు సడన్ గా ఎందుకు గుర్తొచ్చిందో మరి, ఆయన ఎవరు రంగంలో, ఆయన మాటలు కూడా మనం పరిగణలో తీసుకొని దాని గురించి కూడా డిస్కస్ చేసామంటే ఇంకా అసలు అర్థం లేదని కాదు. అంటే నేననేది ఇందులో కాన్స్పిరసీ యాంగిల్ ఏదో ఉంది. ఎందుకంటే ఆయన ప్రధాన పార్టీలను వదిలేసి జనసేన మీద పట్టడం ఏంటి అనేది. ఇప్పుడు ఆయన పడంది ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డాడు, చంద్రబాబు గారి మీద పడ్డాడు, బీజేపీ మోడీ గారి మీద, అందరి మీద పడ్డాడు. అయిపోయింది కదా. ఇప్పుడు జనసేన మీద, తర్వాత కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళ మీద కూడా వాళ్ళని ఎవరిని వదలకుండా ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు పిచ్చాపాటికి. ఆయన మాట్లాడే పిచ్చి మాటలన్నీ మనం కూర్చొని దాన్ని అనలైజేషన్ చేసుకోవడం అనేది అర్థం లేదని నేను అనుకుంటాను. ఇది అనాలిసిస్ కాదండి, దీని వెనకాల ఉన్న కాన్స్పిరసీ యాంగిల్ గురించి నేను అడుగుతున్నాను. అది ప్యాకేజ్ అన్నోళ్ళంతా నిరూపించేవాళ్ళు కదా, వాళ్ళంతా నిరూపించలేదు. నేను ఎక్కడి నుంచి నిరూపిస్తారో నిరూపించమని అనుకుని చిన్న సబ్మిషన్ అమ్మా, కేఏ పాల్ గారికి ఏమైనా ప్యాకేజ్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడమని చెప్పి నాకు డౌట్ ఉంది. ఈ మాట ఆవిడ అంటారేమో చూసాను, ఆవిడ అనలేదు, మీరు అన్నారు అంతే. కేఏ పాల్ గారిని స్పెషల్ గా ఏమన్నా దించారేమో, స్పెషల్ ఫోర్స్ కింద ఆయన ట్రైన్ చేసి అందరూ అయిపోయారు కదా, కేఏ పాల్ కూడా ఎందుకు వదలాలని చెప్పి. సరే, ఆయన విషయం పక్కన పెడితే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తిరుపతి వెంకన్న సాక్షిగా మొదటి బహిరంగ సభ ఏది 14లో జరిగింది. తర్వాత నిన్న బెజవాడ దుర్గమ్మ సాక్షిగా అన్నారు. సరే, ఈ సెంటిమెంట్స్, ఎమోషన్స్, ఈ ఫ్లైరప్ చెట్టింగ్ అన్నీ బాగానే ఉంటాయి, ఆ టైంకి నచ్చుతుంది. బట్ తిరుపతి వెంకన్న సాక్షిగా చేసిన ప్రామిసెస్ వెన్ బీజేపీ హ్యాస్ గివెన్ అప్, రేపొద్దున బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ఇచ్చే ప్రామిసెస్ కూడా వాటి మీద కూడా నిలబడుతుంది అనే నమ్మకం ఏముంటుంది? ఇది జనం అడుగుతున్నారండి. ఖచ్చితంగా ఉంటుందండి. 2014లో మేము పోటీ చేయకపోవడం, మాకు అధికారంలో భాగం లేకపోవడం, దానివల్ల మేము కొన్ని చేయలేకపోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాదు. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కాబట్టి ఇప్పుడు పొత్తు అసాధ్యం అన్న విషయాన్ని సాధ్యం చేశారు. మోదీ గారు లాంటి వాళ్ళని ఒప్పించగలిగి పొత్తుకి ఒప్పుకునేలా చేసినప్పుడు మరి రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు తెచ్చుకోవడంలో విఫలం అవుతారని మేమైతే అనుకోం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆయన ఉంటే అక్కడ మంచి విషయాలు జరగడానికి స్కోప్ ఎక్కువ ఉంటది. మేము పవర్లో అంటే ఇప్పుడు వరకు అధికారం దిశగా మేమేమి అడుగులు వేయలేదు. ఇదే 24 ఎలక్షన్ చాలా కీలకం జనసేనకు కానీ, రాష్ట్రానికి కానీ, అన్ని పార్టీలకు కానీ. సో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, కూటమి తరపు నుంచి బీజేపీ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద పవర్ కాబట్టి ఖచ్చితంగా, అంటే బీజేపీ పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద పవర్ అయినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఆపుతారని నేనైతే అనుకోనండి. ఎందుకంటే ఇప్పుడైనా పవర్ లో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అడిగి తీసుకొచ్చుకునే విధానాన్ని బట్టి ఉంటది. వాళ్లే ప్రస్తావించకుండా వాళ్ళంతటా వాళ్ళు రాష్ట్రానికి కేటాయించిన ఎన్నో నిధులను మురగపెట్టేశారు. వీళ్ళు తెచ్చుకోవడం చేతగాక. అంటే వాళ్ళు 60% ఇస్తే 40% స్టేట్ గవర్నమెంట్ కట్టుకోవాల్సింది కట్టుకునే సామర్థ్యం లేక, 40% పే చేయలేక 60% ఇచ్చే నిధుల్ని ఎన్నో నిధుల్ని దుర్వినియోగం మురిగిపోయేలాగా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి పరిస్థితి రేపు కూటమి అధికారంలో ఉంటే రాదు. అన్ని రాష్ట్రాల్లాగే మన రాష్ట్రానికి కేటాయించే నిధులను సద్వినియోగం చేసుకోవడం, ఇంకా ఎక్స్ట్రాగా మనం వెనకబడి ఉన్నాం కాబట్టి మనకి ప్యాకేజ్ కింద రావాల్సిన బ్యాలెన్స్లు కానీ ఇంకా మిగతా విషయాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు మోదీ గారు చెప్పారు, ఐఐటి కాలేజెస్ కానీ, హెల్త్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ ఎంత డెవలప్ చేశాము అనేది ఆయన మాటల్లోనే వివరించారు క్లియర్గా. రాష్ట్రానికి ఇన్ని ఇచ్చాము, అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసుకోకపోవడంలో ఎవరిది తప్పు ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్ని ఇస్తుంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ తెచ్చుకునేది ఎవరు? రాష్ట్ర గవర్నమెంట్ చేతిలో ఉంటది. వాళ్ళు సరిగ్గా పనిచేయనప్పుడు అవన్నీ నిరుపయోగం అయిపోతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాదంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పార్ట్ ఆఫ్ ద పవర్ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, తెలుగుదేశం ఉంటుంది. కాబట్టి
అందరూ కలిసి ఉన్నప్పుడు ఒక నిర్ణయం ముగ్గురు మీద ఆధారపడి ఉంటది. ఒక్కళ్ళు తీసుకోవడానికి ఏకఛత్రాధిపత్యం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంది. డెవలప్మెంట్ కి నియంత్రిత పోకడ అనేది జరిగే అవకాశం. అంటే మీరు విశ్వసిస్తున్నారా తెలుగుదేశం ఒక మేజర్ స్టేక్ హోల్డరు మీ సంఖ్యను ప్రభుత్వంలో ఉన్న తర్వాత వారు మీ నిర్ణయాల్ని స్మాల్ స్టేక్ హోల్డర్స్ నిర్ణయాల్ని పరిగణలోకి తీసుకోవటం, వాటిని అమలు చేయించడం ఇవన్నీ జరుగుతాయని? మీ సంకీర్ణ ప్రభుత్వం మీరు లేకపోవచ్చు, 2014లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు మరి బీజేపీ మంత్రులు తీసుకున్న నిర్ణయాల్ని ఎట్లా దేవర్ పుట్టేసైడ్ అనేది అందరికీ తెలిసిందే. బాహాటంగా సెక్రటరీకి వెళ్ళి కనుక్కుంటే మీకు తెలుస్తుంది. ఆ రోజు అక్కడ పనిచేసిన మాకు తెలుసు. మీ సోర్సెస్ ద్వారా మీరు తెలుసుకోండి, మేము చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. ఎలా వాళ్ళు కన్వీనియంట్గా పక్కన పడేసేవాళ్ళు. ఇవాళ ఆ నిర్ణయం కలిసి తీసుకుంటాం, కలిసి తీసుకునే క్రమంలో ఎక్కడా ఎటువంటి లోపాలు జరగకుండా నివారిస్తామని మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్న తీరుని నేను అప్రిషియేట్ చేస్తూనే తెలుగుదేశం మిమ్మల్ని ఆ పని చేయనిచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నాను. తెలుగుదేశం చేయనిచ్చే అవకాశం అంతకుముందు అలా జరిగింది కాబట్టి తెలుగుదేశం 23కి ఎలాగ పరిమితం అయిందనేది అర్థమైపోయింది కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ లోపాలు వాళ్ళు సవరించుకుంటారు. ఇంతకు ముందు మనం ఎందుకు కొన్ని డినే చేయాల్సి వచ్చింది, వాళ్ళకున్న ఒత్తిడులు అవ్వచ్చు, సాధ్యాసాధ్యాల గురించి కొన్ని విషయాల్లో ఉండొచ్చు. ఆ విభేదించడం వల్ల ఎంత ఏ విధంగా నష్టపోయింది అనేది వాళ్ళకి అర్థమైంది. రాష్ట్రం, ముఖ్యంగా రాష్ట్రం వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది క్లియర్ గా అర్థమయ్యాక ఈసారి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏ విషయాన్ని వాళ్ళు డినే చేయడానికి అవకాశం ఉండకపోదని నేను విశ్వసిస్తున్నానండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు డినే చేసినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీ ఉంది, వీళ్ళు వదిలిపెట్టరు కదా, కంపల్సరిగా చేయాల్సిందే అని కూర్చోబెడతారు. అది అవ్వకపోయినా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నా కూడా నిప్పుల మీద కుంపటిలాగా వాళ్ళు చేయాల్సిందే, తప్పదు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తుంటే ఒకసారి వేణుగారి దగ్గరికి వెళ్దాం. వేణుగారు, ప్రధానంగా మీ నాయకుడి మీద ఉన్న అభియోగం 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడిన సందర్భం లేదు. ఏది ఎన్నికలు గెలిచిన తర్వాత సంగతి కాదు, ఆయన సిద్ధం సభలో లేకపోతే రేపొద్దున బస్ యాత్రలో వీటిలో జనంతో ఇంటరాక్ట్ అవుతాయి, కానీ మీడియాకి ముఖం ఎందుకు చాటేస్తున్నారు? ఒకటి, మన ప్రధానమంత్రి ఏమి మిమ్మల్ని తవలపాకుతో కడిగి పారేశారు, మొత్తం మీ క్యాబినెట్ని కడిగి పారేశారు ఆయన. సో ఈసారి చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో వీళ్ళకు చాలా సందేహాలు ఉంటాయి ప్రతిపక్షాలకి. మీరు ఈసారి రుబాబు చేయటమో ఇంకా లేకపోతే దౌర్జన్యం చేయటమో చేస్తా అంటే అది సాధ్యమయ్యే పని